యేసుక్రీస్తు దేవుడు కాకపోతే అపోస్తులైన పౌలు, లేకపోతే ఈ యొక్క దేవుని గ్రంథంలో ఉన్న ఈ యొక్క దైవజనులు, సువార్తికులు, ప్రవక్తలు, వీళ్ళందరూ ఉన్నారు. వీరందరూ ప్రకటించినంత వ్యర్థం. అంతవరకు ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఈ ఇన్ని వేల సంవత్సరాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినంత వ్యర్థం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత వ్యర్థం, మీ పాస్టర్ గారు మాట్లాడుతున్నంత వ్యర్థం. యేసుక్రీస్తు దేవుడని ఎవడైతే నిజంగా ఖచ్చితంగా చెప్తాడో, యేసుక్రీస్తు మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు, ఆయన యొక్క రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుంది అని ఎవరైతే నిజంగా యేసుక్రీస్తుని ప్రకటిస్తారో అలాంటి వాక్యం మాత్రం మీరు వినండి. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని కొందరు మాట్లాడతారు. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు మాత్రమే, ఆయనలో దేవుని యొక్క శక్తి లేదు, ఆయన ఒక కుమారుడు మాత్రమే, పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు వేరు, తండ్రి అనే దేవుడు వేరు అని కొందరు మాట్లాడుతుంటారు. ఇలాంటి రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఒక్కటే, యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తే దేవుడు. అసలు ఆయనలో త్రిత్వం ఉన్నది. ఆయన తండ్రి ఆయనే ఉన్నాడు, ఆయనే కుమారుడే ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ కాలాలను బట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రీతిగా ఆయన రావాల్సి వచ్చింది. మన పాత నిబంధన భక్తులు మనం చూసినట్లయితే ఆయన ఒక ఆత్మ వలె, ఒక యెహోవా ఆత్మ వలె ఆయన వచ్చాడు. తర్వాత రోమా ప్రభుత్వం సమయంలో ఒక మనుష్య కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు మన మధ్య ఏ విధంగా చూస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ బలాన్ని చూస్తున్నాడు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ, సదాకాలము, యుగ యుగములు మనతో ఒకే రీతిగా ఉండే దేవుడు.